జీవీఎంసీ 65 వార్డ్ వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రం ఆధ్వర్యంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో అన్న సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెదగంటేడు ఎలక్ట్రికల్ ఏఈ రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వారం నిర్వహించే అన్న సంరక్షణ కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని, ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలిసిన ఆలయం వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని, స్వామివారిని 7 వారాల పాటు నిష్ఠతో పూజ చేస్తే కోరిన కోరికలు తీరతాయన్నారు. ఈ కార్యక్రమంలో విజయనాయక్, పెంటకోట రాజు, ఉమ్మి ఈశ్వరి, జుత్తి లక్ష్మి, జీవన్ జ్యోతి, ఆదిలక్ష్మి, సావిత్రమ్మ, జానకి, నాగమణి, హిమజ, వెంకటేష్ మరియు ఆలయ సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో శ్రీనివాసాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు అన్నప్రసాదన కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం కూడా అంగరంగ వైభవంగా మరి అన్నప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే చుట్టుపక్కల భక్తులందరూ కూడా పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్టు భక్తులందరికీ కూడా మరి వారికి తోచిన రీతిలో సపోర్టు సహకారాలు అందిస్తూ మరి ఈ ఆలయానికి వెన్నుముకలాగా ఉన్నటువంటి సేవకులు చాలా చక్కగా ఉదయం నుంచి వచ్చి మధ్యాహ్నం 3 గంటల దాకా కూడా సేవలు చేస్తూ వాళ్ళే వండుతూ ఓరుస్తూ స్వామివారి సేవ చేస్తూ తరిస్తూ ఉంటారు. మరి ఈ ఆలయ చైర్మన్ గారు దొడ్డు రమణ గారు ఆశీస్సులు, స్వామివారి అనుగ్రహం ఉంటేనే కానీ మనం ఏం చేయలేము. ఎంతమంది ఏకమైనా ముందుగా స్వామివారి అనుగ్రహం అందరూ చేతుల మీదుగా స్వామి ఈ ఆలయ రథాన్ని ఈ విధంగా నడిపించుకుంటున్నారు. అలాగే ఎప్పుడా ఎదురు చూస్తున్న తరుణం మరి స్వామివారి శ్రీరామనవమి ప్రతి సంవత్సరం కూడా ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మరి అలాగే శుక్రవారం 27వ తారీఖు ఉదయం 9:30 గంటలకల్లా స్వామివారి కళ్యాణ మహోత్సవం మరి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. భద్రాచలం నుంచి మరి తలంబ్రాలో కూడా తెప్పించడం జరిగింది. ఎంత అద్భుతం అంటే మరి భద్రాచలం రాములవారి మందిరం నుంచి మరి ఈ ఆలయం దగ్గర జరిగే వేడుకకి తలంబ్రాలు కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనండి. ఆ రామ సీతారాముని అనుగ్రహాన్ని కూడా భక్తులందరూ కూడా మరి పొందుతారని తెలియపరుస్తూ ప్రతి కార్యక్రమానికి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ. 65వ వార్డ్ గాజువాక వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇవాళ ప్రత్యేకత ఏంటంటే గ్యాస్ కొరత ఒక పక్క, మరో పక్క నిన్న పడిన భారీ వర్షానికి కట్టెలన్నీ తడిసిపోయాయి. అయినప్పుడు కూడా వేల సంఖ్యలో వచ్చిన భక్తులందరికీ ఆ స్వామివారి మహత్యం ఏంటో కానీ అందరికీ ప్రసాదం అందినట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పెద్ద భారీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి శ్రీ దొడ్డి రమణ గారికి, అదేవిధంగా మంత్రి మంజుల గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి శనివారం జరిగే అన్నమాచార్య కీర్తనలో ఈ వారం కూడా మేము వచ్చి అన్నమాచార్య కీర్తన ఆలపించడం జరిగింది. అదేవిధంగా వచ్చే 27వ తేదీన నమో నారాయణ. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు అన్న సంతర్పణే కానీ మిగతా కార్యక్రమాలే కానీ చేయటం అనేది అది సామాన్య విషయం కాదు. అలాంటిది ఎవరూ చేయలేరు కూడా. అలాంటి కార్యక్రమాన్ని మంత్రి మంజుల కానీ చైర్మన్ గారు దొడ్డి రమణ గారు చేస్తున్నారు. అందులో మేము పాలు పంచుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మొన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. అది అందరూ చేయలేని పని అండి. ఆ దేవుడు కృప ఉంటేనే అది చేయగలరు. అలాగే రానున్న శ్రీరామనవమికి కూడా కళ్యాణం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ ఒక కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి సీతారామ కళ్యాణ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఒక భాగస్వామిని చేసినందుకు దొడ్డి రమణ గారికి, మంత్రి మంజుల గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గుడి కడతం కూడా ఎన్నో అవధుడుకులు ఎదుర్కొని కట్టడం జరిగింది. కానీ ఆ స్వామివారు
ఆవిడకి అనుగ్రహం ఇచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ నమస్కారం.